వెబ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ చాలా హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయి. ఎందుకు యూజ్ చేస్తామంటే, టు టెల్ నేమ్ పేరు చెప్పడానికి, ఆక్యుపేషన్ చెప్పడానికి, పొజిషన్ పొజిషన్ అంటే ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది, నేను ఆ కారుకి ఓనర్ని కాబట్టి అది నాదవుతుంది. అలాగా ఏదైతే మీదవుతుందో దాన్ని అలా చెప్పడాన్ని పొజిషన్ అంటాం ఇక్కడ. అలాగే లొకేషన్ అంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, కాలేజీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారని చెప్పేదాన్ని లొకేషన్ అంటాం. అలాగే ఫైనాన్షియల్ స్టేట్ చెప్పడానికి హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేస్తాం. ఎమోషనల్ స్టేట్ని చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. సో ఇలాగా హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేస్తాం. ఇంకోటి నేను ఇక్కడ రాయలేదు, అది ఇక్కడ రాస్తున్నా. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ. సో క్వాలిటీ చెప్పడానికి కూడా మనము హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెబ్స్ ఏమేమి ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, మన నేమ్ని తెలుపుతుంది అని చెప్పాను కదా. సో మై నేమ్ ఈజ్ హెన్రీ. సో ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసే కదా మన పేరు చెప్పాం. మై నేమ్ ఈజ్ హెన్రీ, హీజ్ నేమ్ ఈజ్ కృష్ణ, హర్ నేమ్ ఈజ్ గోపాల్. మై పేరెంట్స్ నేమ్స్ ఆర్ వెంకటనారాయణమ్మ, పేరెడ్డి. సో ఇలాగా యూ కెన్ సే. సో ఈజ్ని, ఆర్ని, యామ్ని యూజ్ చేసి మనం మన పేర్లు చెప్పచ్చు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పా, మన ప్రొఫెషన్, మన వృత్తిని చెప్పడానికి కూడా, ప్రొఫెషన్ అన్నా ఆక్యుపేషన్ అన్నా హ్యావ్ ది సేమ్ మీనింగ్. సో ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని, నా వృత్తి, నా ప్రొఫెషన్, నా ఆక్యుపేషన్. మీరు కూడా చెప్పచ్చు, ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ లెక్చరర్, ఐ యామ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, ఐ యామ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఇలాగా మీ ప్రొఫెషన్ని మీరు చెప్పుకోవచ్చు. ఐ యామ్ ఏ ఫార్మర్, ఐ యామ్ ఏ కార్పెంటర్. సో మీ వృత్తి ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. సో అక్కడ ఏం యూజ్ చేసాం చెప్పడానికి, యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసాం. తర్వాత ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్, దీన్ని పొజిషన్ అంటాం. పొజిషన్ అంటే కలిగి ఉండుట అని అర్థం. సో దీనికి సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇది జస్ట్ నేర్చుకోండి, తర్వాత నేను సపరేట్ స్ట్రక్చర్ చెప్తాను. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్ కూడా హెల్పింగ్ వెర్బ్ని చెప్తుంది. ఫైనాన్షియల్ స్టేట్ గురించి కూడా హెల్పింగ్ వెర్బ్ ఏం చెప్తుంది, యామ్. సో నేను ఇక్కడ మాట్లాడితే ప్రెజెంట్ టెన్స్ అంటే, టెన్స్ అంటే ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, టెన్స్ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ది టైం. ఓకే, ప్రజెంట్ టైంలో నేను, నా పేరు, నా వృత్తి, నా దగ్గర ఉన్న వస్తువులు, అలాగే నేను నా ఫైనాన్షియల్ స్టేట్ని చెప్తున్నా. ఐ యామ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. ప్రస్తుతం నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. ఐ డోంట్ నో హూమ్ ఐ విల్ బీ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ యామ్ ఇన్ మై హౌస్. సో వేర్ ఐ యామ్ ఇన్ మై హౌస్. To indicate my location, to tell my location, I have used am. I am in my house now. I am happy. నా ఎమోషనల్ స్టేట్ కూడా చెప్తున్నాను. ఐ యామ్ హ్యాపీ, ఎమోషనల్ స్టేట్ని కూడా నేను చెప్తున్నాను. ఐ యామ్ హ్యాపీ ఎప్పుడు, ప్రస్తుతం, నౌ. అలాగే ఇంకొకటి ఏంటంటే, సో క్వాలిటీ, ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తుంది చూడండి. క్వాలిటీ ఏంటి, ఐ యామ్ ఏ స్మార్ట్ మ్యాన్. ఐ యామ్ ఏ స్మార్ట్ మ్యాన్. అలా కాకుండా ఎవరి గురించి అని చెప్పాలనుకోండి, హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ గాయ్. సో హ్యాండ్సమ్ అనేది క్వాలిటీ, స్మార్ట్ అనేది క్వాలిటీ. అవి ఎలా చెప్తున్నాం, యామ్ యూజ్ చేసి చెప్తున్నాం, ఈజ్ని యూజ్ చేసి చెప్తున్నాం. సో యాము, ఈజ్ ఏమిటి, అవి హెల్పింగ్ వెర్బ్స్. ఇంకో సెంటెన్స్ కూడా రాస్తుంది చూడండి. ఇంకో సెంటెన్స్ ఏంటి, దే ఆర్, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, దే ఆర్
బ్యూటిఫుల్, దే ఆర్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ అండ్ క్రేజీ. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దే ఆర్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ అండ్ క్రేజీ. సో 3 క్వాలిటీస్ కూడా నేను చెప్తున్నా. సో ఇలాగా మనము ఈ వేటిని యూజ్ చేస్తామంటే హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేసి వేటిని చెప్పొచ్చు అంటే నేమ్ చెప్పొచ్చు, పేరు, వృత్తిని చెప్పొచ్చు, ఆక్యుపేషన్, కలిగి ఉండుటని చెప్పొచ్చు, పొజిషన్, లొకేషన్, మన సిచ్యువేషన్, మన లొకేషన్ కూడా చెప్పొచ్చు, అలాగే ఫైనాన్షియల్ స్టేట్, మన ఆర్థిక స్థితిని చెప్పొచ్చు, ఎమోషనల్ స్టేట్, అలాగే మన మానసిక స్థితి గురించి చెప్పొచ్చు, అలాగే మన క్వాలిటీ గురించి చెప్పొచ్చు. మన క్వాలిటీని ఏమంటారు? గుణం గురించి చెప్పొచ్చు, మన వర్చ్యూ గురించి చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ వీ యూజ్ టు సే దీస్ ఎలిమెంట్స్ విత్ హెల్పింగ్ వెబ్స్. సో ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ ఏమున్నాయో చూద్దాం. హెల్పింగ్ వెబ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? సింగులర్ నౌన్కి ఈజ్ ఉంది, అలాగే హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? పొజిషన్ ఉన్నప్పుడు. పొజిషన్ని నేను మళ్ళీ చెప్తాను. ఫర్ నౌ స్కిప్ దట్ వన్, ఇగ్నోర్ దట్ వన్. సో డస్ వస్తుంది సింగులర్ నౌన్స్ అయితే, అలాగే ఫ్లోరల్ నౌన్స్ అయితే ఆర్ వస్తుంది, హ్యావ్ వస్తుంది. హ్యావ్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే పొజిషన్ వస్తున్నప్పుడు, స్కిప్ దట్ వన్. బట్ డూ వస్తుంది, అలాగే ఐకి యామ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, అలాగే డూ కూడా వస్తుంది. హీ, షీ, ఇట్కి ఈజ్ వస్తుంది. సో ఈ ఈజు, ఆరు, యాము, మళ్ళీ ఈజు, తర్వాత ఆరు, ఇవి యాక్చువల్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ డూ, డస్ కూడా హెల్పింగ్ వెర్బ్సే కొన్ని సందర్భాల్లో. సో యూ, వి, దేకి ఆర్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, డూ వస్తుంది. సో అదనమాట. ఇక్కడ చూద్దాం ఫోర్త్ వన్. అన్నిట్లో ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి? ఐ ఆమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. నా ఫైనాన్షియల్ స్టేటస్. ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్. ఐ ఆమ్ యాన్ అఫ్లుయెంట్ పర్సన్. అఫ్లుయెంట్ అంటే కూడా రిచ్చే, అఫ్లుయెంట్. ఐ ఆమ్ ఏ మీడియోకేర్. మీడియోకర్ అంటే ఒక సాదాసీదా మనిషిని. సో ఇలాగ చాలా మన ఫైనాన్షియల్ స్టేట్ గురించి చెప్పాలి. సో ఐ ఆమ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సో నేను ఐ ఆమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పొచ్చు, ఐఎమ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ యామ్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, యామ్ నాట్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సో యామ్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, యామ్ నాట్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సో ఇలాగ మన ఫైనాన్షియల్ స్టేట్ చెప్పచ్చు. అలాగే మన ఎమోషనల్ స్టేట్ ఏంటి? మనం హ్యాపీగా ఉన్నామా, ఎలా ఉన్నాం, ఏంటి పరిస్థితి? ఇక్కడ 6th వన్ చూడండి. 6th వన్లో ఐ ఆమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను. ఐ ఆమ్ నాట్ హ్యాపీ, నేను హ్యాపీగా లేను. ఎప్పుడు? నౌ, ఎట్ ప్రజెంట్ టైంలో. 6th వన్ ఇక్కడ యామ్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నానా? యామ్ నాట్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా లేనా? సో ఇలాగా మనం సెంటెన్సెస్ని మేక్ చేస్తాం.